హాయ్ హలో అందరికీ ప్రైజ్ దిలాడండి. ఈ లోకంలో మరి ఫ్రెండ్స్ అయిన వాళ్ళందరికీ నా చిన్న రిక్వెస్ట్ అండి. ఫ్రెండ్షిప్లో అనేకమైన మనస్పర్ధలు వస్తాయి, కానీ మధ్యలో ఉంటారు కదండి, వాళ్ళు ఏంటంటే ఇంకా చాలా ఎడదీసేయటానికి ఇంకా నిప్పును రాజేస్తారు తప్ప దాన్ని ఆర్పడానికి చూడరండి. ఎందుకంటే నేను చాలా చూస్తున్నాను. ఆత్మీయులైన వారు నాకు కొందరు దూరమైనప్పటికీ నా యేసయ్య మళ్ళీ కలుపుతాడని నాకు విశ్వాసం ఉంది. అయితే ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఏంటంటే అటు ఇటు కూడా లేనిపోయిన మాటలు చెప్పి ఎడదీయడానికి చూస్తున్నారు. కానీ ప్రతిదానికి ఒక సమయం ఉంది కదా, కాలమే ప్రతిదానికి కూడా సమాధానం చెప్తుంది, జవాబిస్తుంది. దేవుడైతే అన్యాయస్తుడు కాదండి. మీలో ఎవరైనా ఫ్రెండ్సే కానీ కుటుంబ సభ్యులే కానీ ఏమైనా చిన్న చిన్న మాటలు వచ్చినప్పటికీ వాటిని వెంటనే పక్కకు పెట్టి మరలా కలుసుకోండి. ఇడిపోవద్దండి. ఇడిపోతే అది ఇడిపోయినట్టే ఉంటుందండి. ఎడదీయటానికి చాలామంది చూస్తారు, కానీ మనము వివేచన జ్ఞానం కలిగి దేవుణ్ణి అడిగి మరలా ఒకటి అవ్వాలండి. కాబట్టి మెసేజ్ వింటున్న ప్రతి ఒక్కరు కూడా, అది ఫ్రెండ్సే కావచ్చు, ఎవరైనా సరే, మన కొలీగ్స్ కానీ ఎక్కడోళ్ళమోనండి కలుస్తాము చక్కగా. దేవుని ప్రేమను బట్టి ఒకటిగా ఉంటాము. కానీ మధ్యలో కొన్ని ఇబ్బందుల ద్వారా దూరం అయితే అది చాలా బాధ అనిపిస్తుందండి మనసుకి. కాబట్టి ఫ్రెండ్స్ అయిన వారందరూ కూడా, ఈ మెసేజ్ వింటున్న వారందరూ కూడా మరలా మీ స్నేహాన్ని కొనసాగించండి. మీ ఆత్మీయ స్థితిని అభివృద్ధిపరచుకోండి. యేసయ్య మిమ్ములను, మీ కుటుంబాలను, మీ స్నేహాలను, మీ బంధుత్వాలను ఆశీర్వదించి దీవించునుగాక. ఇలాంటి కొండాలు పెడుతున్నవాడిని దేవుడు దర్శించి వారికి రక్షణ మారు మనసు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.